దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేలిషు ధృతాదివరాహలీలం ఉల్లాఘనోత్ఫణఫణాధరగీయమాన క్రీడావదాన మిభరాజముఖం నమామి. ఉదీర్ణరాగ ప్రతిరోధకం జనైః అభీక్ష్ణమక్షున్నతజాతి దుర్గమం ఉపేయుషో మోక్షపథం మనస్వినః త్వమగ్రభూమిః నరపాయ సంశ్రయా. ఉపర్యుపర్యబ్జభువోऽపి పూరుషాన్ విహాయ ఏతే శతమిత్యనుక్రమాత్ గిరస్త్వదైకైకగుణావధిప్సయా సదా స్థితా నోద్యమతోతిశేరతే. భూతైర్మహద్భిర్యైమాః పురో విభుః నిర్మాయసేతే యదమూషు పూరుషः భుంక్తే గుణాన్ షోడశాత్మకः సోలంకృషిష్ట భగవాన్ వచాంసి మే. ప్రచోదితాయేన పురా సరస్వతీ వితన్వతాజస్య సతీం స్మృతిం హృది స్వలక్షణా ప్రాదురభూత్ కిలాస్యతః సమే ఋషీణాం శభః ప్రసీదతాం. న భారతీ మేంగమృషోపలక్ష్యతే న వా క్వచిన్మే మనసో మృషా గతిః. న మే హృషీకాని చలంత్య సత్పథే యన్మే హృదౌ ఉత్కంఠవతా ధృతో హరిః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుగతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతరాజుహావ. పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. వంశీవిభూషితకరాన్నవనీరలాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందుసుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. చతుర్ముఖముఖాంభోజవనహం సవధూర్మమ మానసే రమతాం నిత్యం సర్వశుక్లా సరస్వతీ. ఉచ్చైరస్యతి మందతామరసతాం జాగ్రత్కలంకైరవధ్వంసం హస్తయతే చ యా సుమనసా ముల్లాసినీ మానసే. ధృష్టోద్యన్మదనాశనార్చిరమలాలోకత్రయీదర్శికా సా నేత్రత్రితయీవ ఖండపరశోః వాగ్దేవతా దివ్యతాత్. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాద్ భవేత్. శ్రీమద్భాగవతం ద్వితీయ స్కంధం ద్వితీయాధ్యాయం ఆరంభం చేసుకుంటున్నాం. ఈవేళ చాలా పట్టైన ఘట్టం. ఆస్థా ఛానల్ వాళ్ళు ధ్యాన్ దీజియే అంటూ ఉంటారు. అలాగే ఎక్కువగా మనం ధ్యానం పెట్టి చెప్పుకోవలసిన
పట్టైన ఘట్టం ఇది. దీన్ని గురించిన ప్రస్తావనలో మనము ధారణ ధ్యాన సమాధులను గురించి ముచ్చటించుకున్నాం. వాటిని గుర్తు చేసుకోబోతున్నాం. ధారణ అనగా మనస్సును ఒక చోట లగ్నం చేయటం, ఇటువంటి కదలకుండా. ఆ ధారణ అనేది ధ్యానమునందు అనుగతం అవుతుంది. మనం చెప్పినట్టుగా భాగాహారములో తీసివేతలు వచ్చినట్టుగా. ధ్యానమునకు ధారణకు తేడా ఏమిటి అంటే, ధ్యానమునందు అవయవ విభావన చేస్తారు. మనం చూసి ఉంటాం బృహత్ స్తోత్ర రత్నాకరం మొదలైన గ్రంథాల్లో పాదాది కేశపర్యంతం స్తవనం ఉంటుంది. కేశాది పాదపర్యంతం స్థుతి ఉంటుంది. విష్ణు పాదాది కేశ స్థుతి అని, అలా శివకేశాది పాద స్థుతి అని చాలా స్తోత్రాలు చూసుకుంటాం మనం. ఆ విధంగా మనస్సునందు ధ్యానం చేసే మూర్తిని ఒకసారి ఊరికే శ్లోకాలు చదివేసి వదిలేయకుండా ఒక్కొక్క అవయవము మనస్సులో లగ్నమై స్థిరముగా ఉండేటట్లుగా, మన హృదయం వరకు గోచరమయ్యేటట్టుగా నిలబెట్టుకోవాలి. ఆ విధంగా మనస్సును లగ్నం చేయటమును ధారణ అంటారు కదా. కాబట్టి ధారణ నుండి తీసుకువచ్చినటువంటి బిందువును, అంశమును మనం మర్చిపోకూడదు. ధారణ చేయటం అనేది ధ్యానంలో కూడా ఉంటుంది. పాదాది కేశపర్యంతం చదువుతాడు. సంచింతయేద్ భగవతశ్చరణారవిందం. భక్తులు సాధారణంగా పాదములతో ఆరంభం చేస్తారు. మాతు స్తనా వివశిశోరమృతాయమానవు అంటాడు బాలాజీ స్తోత్రములో ఒక చోట. శిశువుకి తన్ను కుడిచేటువంటి పసిపిల్లవానికి తల్లి స్తనములు అమృతాయమానంగా ఎలా ఉంటాయో, అసలు శిశులైన భక్తునికి భగవంతుని పదారవిందములు అంత ప్రీతికరంగా ఉంటాయి, అమృత నిధానములుగా గోచరిస్తాయి అన్నాడు. పదారవిందములు ఒక పాదుకా శాస్త్రం అని 1000 శ్లోకాలు రచించారు వేదాంత దేశకు. లక్ష్మీ సహస్రం, అలాగే పాదారవిందములని 36 తెలుగు పద్యములు కూడా నేను రచించగలిగాను. నీదు పదారవిందములు నిత్యరమా విభవాభిరామముల్ నా దహర హ్రదంబున మిడద్బహు పంకమలీమ సంబులై వేదురుగొన్న ఈ విషయ వేదనలన్న హిమాంబురుష్టులను ఖేదముజందనీయకు మనేక సహస్రదీధితి. కాబట్టి ఆ పాదారవిందములను స్తోత్రం చేసి విందములు హృదయంలో గోచరవేట్టుగా ధారణ చేయాలి, నిలబెట్టుకోవాలి. తర్వాత జంఘలు, తర్వాత జానువులు, తర్వాత ఊరువులు, ఒక్కొక్క అవయవమును ధారణ చేత ధ్యాన మార్గమునందు బంధించిన వాడై, ఆ విధంగా మొత్తము పాదాది కేశ పర్యంతం ఒకే తీరుగా పరిపూర్ణమైన దివ్యమంగళ విగ్రహాన్ని హృదయంలో స్థిరము సుఖము చేయగలిగాలి. ఆ ధ్యానమునకు ఉపాసనకు చెప్పిన లక్షణం అన్వయం అవుతూ ఉన్నది. యథాశాస్త్రం తుల్య ప్రత్యయ సంతతి అసంకీర్ణాచ అసత్ప్రత్యయై యథాశాస్త్రాలంబనాచ శాస్త్రోక్తాలంబనాచ ఉపాసనా భవతి అని శంకర భాష్యంలో ఉన్నదని మనం చెప్పుకున్నాం. కాబట్టి మనకు గట్టిగా అర్థమయ్యేటందుకోసము ధారణ ధ్యానములను గురించి ముచ్చటించుకుని సమాధి అనగా ఏమిటంటే, ఈ ధ్యేయాకారం ఎప్పుడైతే హృదయమనందు నిలబడిపోతుందో, నేను వెంకట సుబ్బయ్య గారి కొడుకుని వెంకటరామని ధ్యానం చేస్తున్నాననే అహం ప్రత్యయం ఉందే, జీవభావం, అది నశించిపోవడం సమాధి అన్నారు. సమాధిలో కేవలము
ఆ భగవంతుని యొక్క చతుర్భుజ మూర్తి దివ్యమంగళ విగ్రహము నిలబడిపోవలే, అంతకు మించి ఇంకేం ఉండకూడదు. దానిని సమాధి అని, అది ఉత్తమం. ధారణ ధ్యాన సమాధుల్లో ఆరంభంలో ఉన్నదేమో ధారణము, రెండవదేమో ధ్యానము, మూడవది సమాధి. ఇప్పుడు ద్వితీయ స్కంధం ద్వితీయ అధ్యాయ ఆరంభంలో ఇక్కడ శ్రీ శుకోవాచ, శుకుల వారు చెప్పుకుని వెళుతున్నారు. ఏవం పురా ధారణయాత్మయోని నష్టాం స్మృతిం ప్రత్యవరుద్ధ తుష్టాత్ తథా ససజ్జేత మమోఘ దృష్టి యథాప్యయాత్ ప్రాగ్వ్యవసాయ బుద్ధి. ఈ శ్లోకంలో వ్యవసాయ బుద్ధి అనే దాన్ని గట్టిగా పట్టుకోవాలి. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన, భగవంతుని యందు ఏకనిష్టాగరిష్టమైన అతి దృఢమైన నిశ్చయాత్మకమైన బుద్ధిని వదిలిపెట్టకుండా చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి రచన చేయగలిగాడని శీశుకుల వారు చెబుతున్నారు. అంతటి మహానుభావునికి మనందరికీ కూడా మూల పురుషుడైన చతుర్ముఖ బ్రహ్మ కూడా నారాయణుని యందు ధారణా ధ్యాన సమాధులు అభ్యాసమును ఆయన చేస్తున్నాడు కాబట్టి సృష్టి చేయగలిగాడు అని శ్రీశుకుల వారు ఉపక్రమం చేస్తున్నారు. సుమా ఏవం పురా ధారణయాత్మయోని. ఏ ధారణ? వైరాజ పురుష ధ్యానం. మన ధారణ గురించి ఏం చెప్పుకున్నామో మనం ప్రథమాధ్యాయంలో, ఈ వైరాజ పురుష ధ్యానమును చతుర్ముఖ బ్రహ్మ కూడా చేశాడండి. నష్టాం స్మృతిం ప్రత్యవరుద్ధ తుష్టాత్. ఎప్పుడైతే వైరాజ పురుష ధారణలో అతను కృతార్థుడైనాడో చతుర్ముఖ బ్రహ్మ, నారాయణుడు ప్రసన్నుడైతే ఆయన యొక్క అనుగ్రహం పొందినవాడై యథాప్యయాత్ ప్రాక్ వ్యవసాయ బుద్ధి. ప్రళయమునకు పూర్వము ప్రళయకాలమును కూడా కల్పం అని పేరు, సృష్టి కాలమును కూడా కల్పం అని పేరు. ప్రళయమునకు పూర్వము సృష్టి కల్పమునందు ఏ విధంగా సృష్టి జరిగిందో ఆ విధంగానే జాగ్రత్తగా ఏమీ పొరపాటు లేకుండా అదే పద్ధతిలో మళ్ళీ సృష్టి రచన చతుర్ముఖ బ్రహ్మ చేయగలిగాడు సుమా అన్నారు. ఇది అప్యయం అంటే మహాప్రళయం. ఆ ప్రళయం తర్వాత సృష్టి క్రమానికి చతుర్ముఖ బ్రహ్మ పూనుకున్నప్పుడు కూడా వైరాజ పురుష ధారణ అనేది ఆయనకు అవసరమైంది అని దీని గొప్పదనాన్ని చెబుతున్నారు. ఇందుచేతనే ఇది సనాతన ధర్మం. సనాతనం అంటే శాశ్వతమైంది. బలాని తేదీ నుండి బలాని అని జపం చేశాడు, ఆయన ఇన్ని లక్షలు చేశాడు అని రికార్డు చేసుకోవడం, హిస్టరీలో వేసుకోవడం కాదు. చతుర్ముఖ బ్రహ్మ సృష్టికర్త ఆరంభం నుండి కూడా అవిచ్ఛిన్నంగా పరంపరగా ఏ సృష్టిక్రమం సాగుతున్నదో దానికి మూలమైన నారాయణుని యొక్క అనుగ్రహం ఆయనకి ప్రసరించిందో ప్రసరించేటందుకోసం సాధన క్రమం ఏమిటో దానిని సద్యోముక్తి అనే క్రమముక్తి అని మనం తెలుసుకోబోతున్నాము. సద్యోముక్తి క్రమముక్తులకు సాధన మార్గం ఏంటంటే ధారణాధ్యాన సమాధులు. ఇందులో ఒక ఆభాణకం సూక్తి ఉన్నది. ద్వితీయే ద్వితీయే ద్వితీయః అద్వితీయః, ద్వితీయే 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 అద్వితీయః. భాగవతం శ్రీమద్భాగవత మహాపురాణం ద్వితీయ స్కంధంలో ద్వితీయాధ్యాయంలో ద్వితీయ శ్లోకం ఉందే అద్వితీయః, అది మాత్రం అద్వితీయమైంది, దానికి సాటి లేదు అని చెబుతూ ఉంటారు. ఈ శ్లోకానికి 3 విధములైన వ్యాఖ్యానములను మనము చెప్పుకోబోతున్నాం. శాబ్దస్య హి బ్రహ్మణ ఏష పంథాః యన్నామభిర్ధ్యాయతి ధీరపార్థైః పరిభ్రమంస్తత్ర న విందతేర్థం మాయామయే వాసనయాశయానః. శాబ్దస్య హి బ్రహ్మణ ఏష పంథాః యన్నామభిః ధ్యాయతి ధీరపార్థైః.
శబ్ద బ్రహ్మ అని పేరు దేనికి? వేదమునకు. ఆ వేదము అన్నది మహారణ్యంగా ఉంటే దాని యందు సంచారం చేస్తున్న విద్వాంసులు, వేద విద్వాంసులందరూ కూడా తమ వాసన, కర్మ వాసనల ప్రకారము వేదం చేసి చెప్పినటువంటి చోదన లక్షణోర్థో ధర్మ, వేదం ఫలాన్ని చేయవలసింది అని చెప్పేసి ఏది చెబుతుందో అది ప్రతి ఒక్కటి ధర్మం అని తెలుసుకున్న వాళ్ళై అలా ఆచరణ చేస్తూ పోగా మాయామయే వాసనయాశయాన, ఒక యాగం తర్వాత యజ్ఞం, దాని తర్వాత ఇంకోటి, ఇక అంతు పొంతులు లేకుండా ఆ కర్మ మార్గంలో బట్టి కొట్టుకుపోతున్నారు. ఉదాహరణకి శేనేనాభిచరణ్యజేత, జీవితంలో శత్రువులు అంటూ ఉంటారు కదా, ఆ శత్రు సంహారం కోసం శేనయాగం చేయమన్నాడు. సరే చేస్తాడు. వాయగ్గు శ్వేతమాలభేత భూతికామ, సంపద కావలసిన వాడు వాయువు యాగం చేయమన్నాడు. ఉద్భిదాయజేత పశుకామ, పశు సంపదలు గలవాడు ఉద్భిద్ యాగం చేయమన్నాడు. ఇంద్రపదిని కోరుకున్నవాడు 100 అశ్వమేధ యాగములు చేయవలని అన్నాడు. రామాయణాలు ప్రసిద్ధంగా చెప్పకుండా పుత్రకామేష్టి యాగం ఉండనే ఉన్నది. పుత్రప్రాప్తి కోసం పుత్రకామేష్టి ఉన్నది. అక్షయం వై చాతుర్మాస్య జన సుకృతం భవతి. కాబట్టి చాతుర్మాస్యం యాగం చేసిన వానికి సుకృతం, పుణ్యం ఏదైతే ఉన్నదో అక్షయము, శాశ్వతంగా ఉంటుంది. ఇలాంటి వాక్యములు ఎప్పుడైతే వేదాధ్యయనం చేసిన వాడు చెప్పుకుని ఉన్నారో, వాటి మీద ఆ వాక్యముల చేత వ్యామోహితులైపోయి వీళ్ళు కర్మ మార్గమును వదిలి అంతకు మించిన మరి ఒక వస్తువును గ్రహించుకోలేకపోతున్నారు సుమా. ఆత్మానందం అని ఒకటి ఉన్నదని, ఆత్మ అనే ఒక వస్తువు ఒకటి చాలా అపూర్వమైనది, అమూల్యమైనది ఉన్నదని, ఆత్మలాభాత్ పరపుంసాం అని శాస్త్రంలోనే చెప్పారు. ఆత్మలాభాన్ని మించిన లాభం మరొకటి లేదని స్మృతి గ్రంథంలో కూడా చెప్పుకున్నారని ఈ మాటలను మర్చిపోతున్నారు సుమా. అపామ సోమం అమృత భూమా, సోమపానం చేశాము మేము, అమృతత్వాన్ని పొంది ఉన్నాము అనే వాక్యం ఉన్నది. కానీ చివరికి ఉపనిషత్తుల భాగం వచ్చేటప్పటికి తద్యతే కర్మచితో లోక క్షీయతే తదా పుణ్యచిత లోక అపి క్షీయతే. ఏ విధంగా కర్మల చేత సంపాదించిన లోకము క్షీణించుతుందో, యాగములు చేసి దానివల్ల వచ్చినటువంటి అపూర్వంతో సాధించిన స్వర్గం కూడా మళ్ళీ క్షీణించబోతుంది. క్షీణే పుణ్యే మర్త్యులోకం వసంతి అనే మాటను మర్చిపోతున్నారు సుమా. దీన్నే భగవద్గీతలో యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చిత వేదవాదరతా పార్థ నాణ్యదస్తీతి వాదిన. కాబట్టి యన్నామభిర్ధ్యాయతి ధీరపార్థై, వేదమాత యొక్క హృదయాన్ని గమనించట్లేదయా మీరు? ఎప్పుడైతే వేదము మనకు ఎరవేసిందో, ఇన్సెంటివ్స్ అంటారు, చాక్లెట్లు ఇస్తాను నాయన స్కూల్కి వెళుతుండు అని పిల్లవాడికి నచ్చ చెప్పినట్టుగా వేదమునందు అచంచలమైన విశ్వాసం కలిగి వాళ్ళు సరైనటువంటి కర్మార్గమునందు పితృయానమునందు పరినిష్ఠితులవుతారు. లేని పక్షంలో జయస్వ మరేస్వ అని చెప్పేసి మామూలు పశుపక్షాదులతో సమానమైపోతారు సుమా అని చెప్పేసి అపరిమితమైన దయతో వేదమాత ఈ వాక్యముల చేత కర్మార్గ ప్రవణులనుగా, కర్మమార్గ సమాసక్తులనుగా ప్రజలను చేస్తున్నది. కానీ అపార్థై, ఆ వేదవాక్యములకు హృదయం అది కాదు. ఈ విధంగా నీవు కృతార్థుడవై కర్మమార్గము చేత ఉత్తమ లోకములను ఎప్పుడైతే పొందగలుగుతున్నావో, ఆ విధంగా మార్గం నడుచుకున్నప్పుడు జాయస్వ మరేస్వ అనేటువంటి అతి నీచమైన, తుచ్చమైన, థర్డ్ రేట్ అయిన పశుపక్షాల ధోరణిని వదులుకున్నవాడు అవుతావు. అంతవరకు మంచిదే. కానీ అపార్థై, వేదం యొక్క హృదయం దాని అందే కాదు,
ఆ విధంగా సాధన చేస్తున్నప్పుడు వేద మార్గమును అవలంబించినప్పుడు వేదమాతను యొక్క హృదయాన్ని ఏనాటికైనా తెలుసుకుంటావేమో అని వేదం నీకు ఎర చూపించింది. చాక్లెట్ లాగా ఇవన్నీ నిన్ను సంతోషపెట్టేటందుకు, నేను మార్గంలో పడేసేటందుకు చేసిన ఉపాయములే తప్పితే వాస్తవికమైన హృదయం అది కాదు సుమా అన్నారు. కాబట్టి ధ్యాయతి ధీరపార్థై పరిభ్రమంస్తత్ర న విందతే అర్థాన్. ఇక నిత్యమైన సత్యమైన వాస్తవికమైన సిద్ధాంతమును గ్రహించుకోదలిచిన వాళ్ళు ఆ వేదార్థములను పరిశీలన చేయడానికి దిగినట్లయితే అపార్థై ధ్యాయతి ధీరపార్థై మాయామయే వాసనయాశయాన. తనకున్నటువంటి సంస్కారం బలముతో దానిని అనుసరించే వేదవాక్యములకు శబ్దములకు అర్థములను సృష్టించుకున్నాడు తప్పితే దాని నిత్య సత్యమైన సిద్ధాంతమును గుర్తించలేకపోతున్నాడు సుమా మానవుడు. ఇది అందుచేతనే శబ్దజాలం మహారణ్యం చిత్తభ్రమణ కారకం అని వివేక చూడామణిలో శంకర భగవత్పాదుల వారు సెలవిచ్చారు. నాధీత బహున్ గ్రంథాన్ని ఏకాదశ గ్రంథంలో భగవంతుడే యుద్ధమునికి ఉపదేశం చేస్తున్నాడు ఆయన. కాబట్టి ఈ శబ్దజాలం అనేది భ్రాంతికారకమైంది. ఎలాగంటే ఏ వాసనతో ఇంప్రెషన్తో ఉంటాడో దాని ప్రకారమే అవతల ఉన్నటువంటి వ్యక్తిని కానీ వస్తువుని కానీ శబ్దాన్ని కానీ అర్థం చేసుకుంటాడు. ఉదాహరణకి బయోకెమిక్స్లో నంబర్ 10 ఉన్నది. నంబర్ 10 దాని మీద టాన్సిల్స్ అని రాసి ఉంటుంది. టాన్సిల్స్కి మాత్రమే దాన్ని వాడుతూ ఉంటారు. కానీ దానిలో కంపోనెంట్స్ చూసిన అనుభవజ్ఞం లేని వాళ్ళు ఏం చేశారు, దాన్ని జలుబుకి దగ్గుకి జ్వరానికి కూడా వాడారు. ఆ విధంగానే ఒక పండితుడు శ్రీమద్ భాగవతం చెబుతున్నాడు. हमने పొలిటికల్ సైన్స్ ఎంఏ కియా హై. అయితే ఏమిటా పొలిటికల్ సైన్స్ చేసినందువల్ల ఆయన చెప్పే అర్థం ఏమిటి అంటే శ్రీమద్ భాగవతంలో రూరల్ ఏరియా గోకులాన్ని, అర్బన్ ఏరియా అయినటువంటి మధుర ప్రాంతాన్ని కూడా అక్కడ ఉన్న ప్రజలను సమావేశపరిచి ఒక మార్గంలోకి ఒక లైన్కి తీసుకుని వచ్చాడు శ్రీకృష్ణుడు అని చెబుతున్నాడు ఆయన. అంటే స్వయంగా ఆయన చెప్పినట్టుగానే ఆయనకు ఏ పొలిటికల్ సైన్స్ చేసిన ఎంఏసి చేసినటువంటి వాసన ఉన్నదో దాని ప్రకారమే భాగవతాన్ని అర్థం చేసుకుంటున్నాడు. 2009లో హరిద్వారంలో గ్లోబల్ గీతా కాన్ఫరెన్స్ జరిగింది. నేను కూడా వెళ్ళాను. ఇక్కడ ఒక అమ్మాయి డాక్టర్ కోర్స్ చేస్తున్నది. ప్రధానంగా మానసిక రోగులకు చికిత్స చేసేటందుకోసం సైకియాట్రిస్ట్ కాబోతున్నది. ఆమె గీతను పట్టింది. ఆమెకు బహుమానం ఇవ్వబోతున్నారు. ఆమె ఉద్దేశాన్ని వెల్లడి చేసింది. ఏమిటంటే అర్జునుడు సైకియాట్రిక్ పేషెంటు. ఆమె చదివేటువంటి ఏ సబ్జెక్ట్ ఏది ఉన్నదో దాని ప్రకారమే ఆ చూపుతోనే భగవద్గీతను చూస్తున్నది. కానీ మరొక విధంగా ఆమె అర్థం చేసుకోలేకపోతున్నది. ఈ విధంగానే ఎటిమాలజీ మీద వ్యామోహితులైన చాలామంది పండితులు, పాతకాలం వాళ్ళు కొత్తకాలం వాళ్ళు కూడా అనవసరమైన చోట విగ్రహ వాక్యములు కల్పించి వ్యుత్పత్తి అర్థములను అలాగా పీకా చేస్తున్నారు. విరాగం అంటే విశేషమైన రాగం చెబుతాడు ఒక పెద్ద మనిషి. వీధి కనిపించింది కానీ చెప్పేసి దాన్ని విడదీసి అక్కడ యోగికార్థం చెబితే ఎలా కుదురుతుంది? రూఢి యోగాద్ బలీయసి. యోగికార్థం కంటే రూఢి అర్థం బలవత్తరమైంది అనే దానిని చాలామంది వ్యుత్పత్త్యర్థ పారంగతులైన పండితులు మర్చిపోతున్నారు.
ఏ శబ్దము విన్నంత మాత్రం చేతే అర్థాన్ని ఇస్తుందో ఆ శబ్దానికి అది అర్థం అని చెప్పాడు పూర్వమీమాంసలో. ఉదాహరణకి ఒక శబ్దమునకు ఒక అర్థము తోచినప్పుడు దానితో నీవు సంతుష్టుడమైనప్పుడు మరి ఒక అర్థాన్ని కల్పించేటందుకు అనుధావనం చేయవద్దు సుమా అని శ్లోకం నొక్కి చెబుతున్నది. శాబ్దస్య హి బ్రహ్మణయేష పంథా. ఉదాహరణకి వాగర్ధాయవ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. పార్వతీ పరమేశ్వరులు వాగర్ధముల్లాగా ఉన్నారు. వాగర్ధముల జ్ఞానం కోసము పార్వతీ పరమేశ్వరును నమస్కారం చేస్తున్నా అని కాళిదాస మహాకవి చెబితే పార్వతీ పరమేశ్వరౌ. ఈ ఉత్పత్తి అర్థములతో పెద్ద సొగసును సాధించామనుకుని అనవసరమైనటువంటి కల్పనలు చేస్తున్నారు. ఇది ఉదాహరణ దీనికి. పార్వతీప అంటే శివుడిని, రమేశ్వర అంటే విష్ణువు అని, వీళ్ళిద్దరు వాగర్ధాలా కలిసి ఉన్నారని బాగానే ఉంది. వాగర్ధ ప్రతిపత్తి రెండో పాదం ఏం చేస్తావు? శబ్దస్వరూపమఖిలం దత్తే సర్వస్య వల్లభ అర్థస్వరూపమఖిలం దత్తే ముగ్ధేందుశేఖర అని శ్లోకం. వాక్స్వరూపం అంతా కూడా అమ్మవారు, అర్థస్వరూపం అంతా కూడా అయ్యవారు శివుడు సుమా అని చెప్పేసి శాస్త్రం. ఆ శాస్త్రం ప్రకారము ఆ వాగర్ధముల జ్ఞానం కోసం వాగర్ధ స్వరూపమైన పార్వతీ పరమేశ్వరుని ధ్యానం చేస్తున్న కాళిదాసు చెబితే శివకేశవులకు ఐక్యాన్ని సాధించేందుకు కొత్త పద్ధతి చెప్పాను సుమా అని నువ్వు 4వ పాదంలో పార్వతీప రమేశ్వరం అని వెలుగొడితే ఏమి సౌకర్యం వచ్చినట్టు, ఏమి విశేషం కల్పించినట్టు నువ్వు. దీని గురించి గట్టి వార్నింగ్ ఇస్తున్నది శ్లోకం. మాయామయే వాసనయా శయానః పరిభ్రమంస్తత్ర న విందతే అర్థాన్. కాబట్టి ఇక్కడ గ్రంథకర్త అయిన మహానుభావుడు వేదవ్యాసుల వారు గట్టి సలహా ఇచ్చేది ఏమిటి అంటే అతః కవిర్నామసు యావదర్థః. శబ్దములకు అర్థము ఎంతవరకు ఉన్నదో స్యాదప్రమత్త వ్యవసాయ బుద్ధి. అప్రమత్త జాగరూకుడై అర్థమును గ్రహించిన వాడై సిద్ధేన్యథార్థేన యతేత భూయః పరిశ్రమం తత్ర సమీక్షమాణ. ఒక అర్థము ఎప్పుడైతే నీకు సిద్ధమైనదో, సంతుష్టి కలిగిందో, మళ్ళీ నయతేత తత్ర మళ్ళీ నువ్వు మరి ఒక అర్థాన్ని సృష్టించేందుకు, తెలుసుకునేందుకు ప్రయత్నం చేయకూడదు. సిద్ధేన్యథార్థే నయతేత భూయ పరిశ్రమం తత్ర సమీక్షమాణ. ఈ విధంగా బోల్డెన్ ఉదాహరణలో ఇవ్వగలం మనం. దీన్ని బాగా అర్థం చేసుకున్నవాడై ఈ కామాత్మాన స్వర్గపరాహ అని చెప్పిన భగవద్గీతలో చెప్పిన వాక్యమును మనం చింతనం చేసుకుంటే అర్థం చేసుకున్నటువంటి మహానుభావుడు శ్రీకృష్ణుడు గీతలు ఏమన్నాడా అంటే 16వ అధ్యాయంలో చెబుతున్నాడు ఆయన. అనేక చిత్త విభ్రాంతా మోహజాల సమావృతా. శబ్దజాలం మహారణ్యం అని మన వివేక చూడములో చెప్పారు కదా. ఆ విధంగానే అరణ్యప్రాయమైన శబ్దజాలమునందు కొట్టుకుని పోతూ వాస్తవికమైన అర్థాన్ని తెలుసుకోలేక ఏం చేస్తున్నాడు అంటే వ్యవసాయ బుద్ధిని కోల్పోతున్నాడు. నిశ్చయాత్మకమైన బుద్ధిని కోల్పోయి పరిభ్రమస్తత్ర న విందతే అర్థాన్ మాయామయే వాసనయా శయానః. ఆ మాయామైనటువంటి ప్రపంచమునందు కొట్టుమిట్టాడుతున్నాడు సుమా అన్నారు. పంకజ అంటే యోగరూఢము, బురదలో పుట్టింది కుమ్మరిపురు కావచ్చును, ఏదైనా కావచ్చును. కానీ పంకజం అంటే పద్మం అనేది రూఢి చేత అర్థం వస్తున్నది. ప్రత్యామ్నాయం అంటే దానికి ప్రతినిధిగా బదులుగా వాడుతున్నాం మనం. అక్కడ వ్యుత్పత్తి చెప్పడానికి వీల్లేదు. ఆ విధంగానే అనేక స్థలములలో ఒక నిశ్చితమైన అభిప్రాయమునకు వచ్చిన తర్వాత
సొంత తెలివితేటలతో వ్యుత్పత్తులను కల్పించుకుని కొత్త కొత్త అర్థముల జోలికి వెళ్ళవద్దు అని గట్టిగా చెబుతున్నది. వాస్తవానికి ఈ రెండు శ్లోకములు కలిపి యుగ్మ ఉంటారు. సిద్ధేన్యథార్థే నయతేత తత్ర నయతేత భూయ పరిశ్రమం తత్ర సమీక్షమాణ. అన్యథా సిద్ధి ఎప్పుడైతే కలిగిందో, అంటే ఒక పదానికి అర్థము నీకు మరొక విధంగా తెలిసినప్పుడు, దానితో ప్రయోజనము నెరవేరినప్పుడు, వాగర్థాసంపృక్తం అనే శ్లోకంలో పార్వతీ పరమేశ్వరుడు నమస్కారం అనే మాట తేలిపోయిన తర్వాత మళ్ళీ కొత్త వికల్పము, కొత్త తెలివితేటలు, వీటి కోసం ఎందుకు వెళ్ళాలి? కాబట్టి ఏమవుతున్నది, చదువుకునే వాళ్ళకి, పెద్దల మీద గౌరవ ప్రతిపత్తులు గలవాళ్ళకి భ్రాంతి, కన్ఫ్యూజన్ తప్పితే ఏమీ మిగలటం లేదు. కాబట్టి చివరికి చదువుకున్న వాడికంటే చాకలి వాడినని చెప్పేసి ఆ సూక్తి మనకు గుర్తుకొస్తూ ఉంటున్నది. నేను కూడా చాలామందికి చెప్పున్నాను. స్వయంగా సాక్షాత్ శ్రీమద్ రామాయణాన్ని, భగవద్గీతను మీరు స్వయంగానే భగవంతుని ప్రార్థన చేసుకుని నెమ్మదిగా పారాయణ చేసుకోవడం అలవాటు చేసుకోండి. మీ యోగ్యతకు అనుసారంగా ఏ అర్థం మీకు స్ఫురించుతుందో ఈశ్వరుడు తెలియజేస్తాడో దాంతో మీరు కృతార్థులవుతారు. అనేకములైన వ్యాఖ్యానములు, అంతుబంతులైన వందల వేల కొద్ది అనువాదములు, ఇవన్నీ చదివి మనస్సుకి విక్షోభం తప్పితే సుఖశాంతులు లేకుండా పోతున్నవి సుమా. ఇది దీనికి సంబంధించి అతి నిశ్చయాత్మకమైన, దృఢమైన, స్థిరమైన, గట్టి ఉపదేశములు ఇచ్చేటువంటి శ్లోకం శ్రీమద్భాగవతంలో ఒక్కటి తప్పితే ఇతరత్ర సాహిత్యంలో లేదు, కనిపించదని చెప్పడానికి నాకు ధైర్యం ఉన్నది. ఈ శ్లోకాన్ని ఈ పద్ధతిగా వ్యాఖ్యానం చేసి అర్థం చేసుకుని సదుపయోగం చేయటం కూడా చాలా చాలా అవసరం అని నేను నొక్కి చెబుతున్నాను. సిద్ధేన్యథార్థే నయతేత తత్ర పరిశ్రమం తత్ర సమీక్షమాణ. కేవలం వృథాశ్రమ తప్పితే నీకు అక్కడ చిక్కేది ఏమీ లేదు అని గ్రహించుకున్నవాడవై అనుధావనం చేయొద్దు. శబ్దముల యొక్క అర్థములను, కొత్త కొత్త అర్థములను వెతికి ఇంకా విశేషాలు ఉంటాయేమో అని ఇంకా కొన్ని వ్యాఖ్యానాలు చదివి దాని వెంటబడిపోయి ఉన్న తెలివితేటలను పోగొట్టుకోవద్దు. శ్రీమద్భాగవతం మొదటి శ్లోకాన్ని 100 వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఆ పుస్తకం చూశాను నేను. నాకు ఆశ్చర్యం వేసి నమస్కారం చేసి అవతలు పెట్టాను. గ్రంథకర్తగా రచన చేసినప్పుడు అస్మాత్ పదాలయ మర్థో బోద్ధో విహాతి ఈశ్వరేచ్ఛా సంకేత. ఈశ్వరుని యొక్క సంకేతమును అనుసరించినటువంటి శబ్దానికి ఏ అర్థం ఉన్నది నిశ్చితమై ఉన్నది. కాబట్టి ఈశ్వరుని యొక్క ఇచ్చను కూడా మనము భేదించి ఖండించి మనకి ఇష్టం వచ్చిన అర్థం చెప్పబోతుంటే ఆ 100 వ్యాఖ్యానాలు ఏ సరి అయినది కావాలి. ప్రతి ఒక్కడు తన యొక్క వాసనను అనుసరించుకునే చెబుతున్నాడు కానీ వాస్తవికాన్ని గ్రహించుకునేటందుకోసం తంటాలు పట్టడం లేదు. తనకున్నటువంటి తెలివితేటలను, వాసనను, సంస్కారాన్ని ఉపసంహరించుకోలేకపోతున్నాడు. దీన్నే ఇంగ్లీష్గా చెప్పాడు, నాకు చాలా నచ్చింది. వీ లుక్ ఎట్ ది థింగ్స్ యాజ్ యు ఆర్ బట్ నాట్ యాజ్ దే ఆర్ అన్నాడు. చూడగానే మనసులో భీతాహం కలిగి వాడు మన ఊరుకోడు, వాడు మన్ని ముంచేటందుకు వస్తున్నాడని మనసులో ఒక గిలి పెట్టుకుంటాం. అంతటితో వాడిని మనము శత్రువుగా చూసుకుంటూ ఉంటాం. శత్రువుగాన్ని ఎంతవరకు చూసుకుంటూ ఉంటావో వాడు నీకు శత్రువై కూర్చుంటాడు. కాబట్టి ఆత్మైవ రిపుర ఆత్మనః భగవద్గీతలో చెప్పేశాడు. నాయన నీవే నీకు బంధువువి, నీవే నీకు శత్రువై ఉన్నావురా నాయన అన్నాడు. కాబట్టి విశేషార్థములకే అనుధావనం తప్పు. అనిథాసిద్ధి ఉన్నప్పుడు అంటే నీకు ఎంతవరకు శబ్దములకు అర్థము తెలుసుకోవడం చేత ప్రయోజనం సిద్ధించిందో అది అనిథాసిద్ధి. అనిథాసిద్ధి అయినప్పుడు మరొక దానికోసం అనుధావనం పరిగెత్తడం అనేది చేజింగ్ ది వైల్డ్ గూస్ ఉంటాడు ఇంగ్లీష్లో.
అలాంటి పనులు చేయకండి, ఇది మహాప్రమాదం సుమా. ఇక 3వ వ్యాఖ్యానానికి వస్తున్నాం మనం. అన్యథాసిద్ధి అనే పదానికి ఇక్కడ ఈ శాబ్దస్య బ్రహ్మణయేష పంథా అనే శ్లోకంను ఈ శ్లోకాన్ని కూడా కలుపుకుని అన్యథాసిద్ధి అనే శ్లోకానికి అన్వయము వైరాగ్యపరంగా ఆ పై శ్లోకాలతో అన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతున్నాము. ఏమిటి అన్యథాసిద్ధి అంటే సత్యాం క్షితౌ కిం కశిపో ప్రయాసై. అర్థము అనగా ఖర్గోష్ అంటే కుందేలు. కుందేలు అనే తెలుగు పదం, ఖర్గోష్ హిందీ పదం, రెండు పర్యాయ పదములు అవుతున్నాయి అని తెలుసుకోవాలి మనం. వాస్తవానికి ఖర్గోష్ ఆ కుందేలుని తీసుకొచ్చి మనం ఇక్కడ పెడితే చెవుల పిల్లిని, ఆ శబ్దానికి అది అర్థం. అర్థం అంటే బోర్డు మీద పర్యాపదం రాయటం కాదు, శబ్దానికి శబ్దం అర్థం కాదు. అర్థం అనగా భౌతికమైన కళతో చూడటానికి వీలైనటువంటి పదార్థము, జంతువు, వస్తువు, మనిషియో, వ్యక్తియో, ఏదో ఒకటే అయి తీరవాలి. కాబట్టి అన్యథాసిద్ధి కలిగినప్పుడు ఈ అపరిమితమైన సంసార ప్రవాహంలో కొట్టుకుపోతున్న మనిషి పరిమితమైన వస్తువుతో నీ కార్యం ఎప్పుడైతే నెరవేరుతుందో దానితో నీవు సంతృప్తి పడిన వాడవై అంతకంటే మంచిది కావాలి, అంతకంటే మంచిది కావాలి అనుకుంటూ పైకి వెళ్ళొద్దురా నాయన అని సలహా ఇస్తున్నాడు. కాబట్టి అన్యథా సత్యంజలౌ అతః కవిర్నామసుయావదర్థ స్యాదప్రమత్త వ్యవసాయ బుద్ధి. ఎందుకు ఇలా చెబుతున్నామా అంటే వ్యవసాయ బుద్ధి, వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందనానికి భగవద్గీతలో చెప్పిన వ్యవసాయ బుద్ధి అతి ప్రధానమైనది. కాబట్టి ద్వితీయ స్కంధం ద్వితీయాధ్యాయం ఆరంభంలోనే చతుర్ముఖ బ్రహ్మ అంతటి వానికి వ్యవసాయ బుద్ధి ఉన్నది కాబట్టి ఆయన బయటపడ్డాడున్నారు. ఆ వ్యవసాయ బుద్ధిని కోల్పోకుండా నిశ్చయాత్మకమైన బుద్ధితో వ్యవహరించుకోవలను. అంచేతనే విశేషార్థముల అర్థం అంటే ప్రయోజనం, అర్థం అంటే ఇక్కడ వస్తువు. ఈ అర్థం తీసుకెళ్ళి ఇప్పుడు ఈ ధ్యానమునకు విఘ్నములు కలిగించేటువంటి అనేకమైన పదార్థ జాతం ఉన్నాయి. కాబట్టి ఆ పదార్థములన్నింటినీ కూడా అర్థమనే పదం చేత చెప్పి వాటి జోలికి వెళ్ళొద్దురా నాయన, రిక్వైర్మెంట్స్ ఎంతవరకు ఉన్నాయో వానిని కూడా పరిమితం చేసుకుని ఇంకా పరిమితం చేసుకుని ధన్యుడు కావలసింది. లేకపోతే ఈ కోరికలు అంతూ ఉండదు. కాబట్టి వాటి వెనక నువ్వు పరిగెత్తున్న కొద్దీ సంసార ప్రవాహంలో కొట్టుకుపోతావు. నీ ధారణ కానీ ధ్యానం కానీ నిలబడవు. అసంకీర్ణ అసత్ప్రత్యయ సంకర భాషలో చెప్పిన లక్షణానికి ఇది అన్వయిస్తుంది. అసత్ప్రత్యయముల చేత అసంకీర్ణం కావాలి ధ్యానం అనేది, ఉపాసన అనేది. ఇక్కడ సంకీర్ణం అయిపోతున్నదే. ఉదాహరణకి సత్యంజలౌ కిం సత్యాం క్షితౌ కిం కశిపో ప్రయాసై. నేల అనేది భూమి ఉండగా హాయిగా నేల మీద పడుకోకుండా మంచం కావాలి, నొలక మంచం మనకి రాదు, పట్టి మంచం కావాలి, నల్ల పిల్లో కావాలి. ఈ విధంగా ఒకదాని మీద ఒకటి అర్థాన్ని, వస్తువును నువ్వు సేకరించుకుంటూ వాటి మీద వ్యామోహంతో విశేషార్థములను మోహాత్మకుడవై సంపాదించుకోవాలని తపనతో ఎప్పుడైతే బయలుదేరిపోతున్నావో అసంకీర్ణ అసత్ప్రత్యయ, అసత్ప్రత్యయముల చేత సంకీర్ణమైపోయిన బుద్ధి అప్పుడేమవుతుంది? ఉపాసనను లేక ధ్యానమును దెబ్బతీస్తుంది. అందుకోసమని నీ ఉపాసనా మార్గమును ధ్యాన పథమును గట్టి చేసేటందుకోసము వైరాగ్యం అనే సిమెంటును ఇక్కడ మనకు సిద్ధం చేసి దాని మీద రాస్తున్నారు. ఆయన మేసన్, తాపి మేస్త్రిలాగా వేదవ్యాసుల వారు సరైన సమయానికి ఆ సిమెంటును శుభ్రంగా కలుపుకొని వచ్చి దృఢం కావాలి. ఏమిటి దృఢం కావాలి?
ధారణ, ధ్యానము, సమాధులు దృఢం చేయడం కోసం వైరాగ్యం అతి ప్రధానము అని గ్రహించిన వాడై ఆ వైరాగ్య బోధ కోసము కొన్ని శ్లోకములను రచించి ఉన్నారు. కాబట్టి ఈ 2 శ్లోకములను కలిపి చదువుకున్నట్లయితే అన్యథా సిద్ధి అనే పదానికి 2 అర్థాలు చెప్పుకున్నాం. ఏది సాహిత్యంలో వాగర్థాసంపృక్తం అనే శ్లోకాన్ని ఉదాహరణగా చెప్పుకుని పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం అంటే సరిపోయేదానికి పార్వతీ పరమేశ్వరు అని సొగసులు చూపించడము అనవసరము. శబ్దాలకి అర్థాల విషయంలో ఉదాహరణ ఇచ్చాం. ఇక్కడ అర్థం అనే పదానికి ఏమిటి? వస్తువు, వ్యక్తి అయినప్పుడు నీకు బాహు ఉన్నది, చక్కగా నీ చేతినే తలదిండుగా పెట్టుకోవచ్చును కదా. నీకు దిండెందుకయ్యా? ఉపబర్హణైక్యం, ఆ విధంగా పడుకోవాలంటే నేల ఉన్నది. నీకు ఇళ్ళ కోసమే నువ్వు హైరాణపడి బోల్డని వేలు లక్షలు సంపాదించుకుని దానికోసం జీవితం అంతా వృధా చేసుకోవటం ఎందుకు? గుహలు లేవా? పర్వత గుహలు లేవా? అయ్యయ్యో, గుహలు అటు పడుకుంటాడని ఎలా పెడతానండి? ఆ గుహలు అయితే అక్కడ పాములో తేళ్ళో మరి పెద్ద పుల్లో వచ్చి కరుస్తాయేమో అంటే అజితో వతినోపన్నాన్. ఓరి మూర్ఖుడా, నువ్వు ఎప్పుడైతే భగవంతుని ప్రపత్తి చేస్తున్నావో ఆ భగవంతుడు నిన్ను సంరక్షణ చేయకుండా ఉంటాడా? కాబట్టి మనకు ఏకాస్కంధంలో ఏ త్రిదండి సన్యాస పద్ధతిని చెప్పారో దాని యొక్క అంశ దీనిలో ఉన్నది. 3 దండములు 3 దండములు ఏమిటంటే వేణుభి నభవేద్యతి అంటున్నాడు ఏకాస్కంధంలో. వాక్కునకేమో మౌనం అనేది దండం, పనిష్మెంట్, శిక్ష. వాక్కునకు మౌనము, మనోనిగ్రహానికి ప్రాణాయామం అవసరం అన్నాడు. దేహానికి వచ్చేటప్పటికి కోరికలను తగ్గించుకోవాలను. ఇది సంగతి. కోరికలను తగ్గించుకోవడం అనేదే దేహమునకు దండనమవుతుంది. కాబట్టి దీనిని మనకు తెలియజేసేందుకోసము అన్యథా సిద్ధి అనే పదం వాడినట్టుగానే మరొక విధంగా శ్లోకములు రచించి వైరాగ్య మార్గమును దృఢం చేస్తున్నారు, సిమెంట్ వేస్తున్నారు దాని మీద. ఆ శ్లోకములను మనం యథాశక్తి గానం చేసుకుని ఆ తర్వాత రాబోయే పర్యాయమునందు వాటికి మనం వ్యాఖ్యానం చేసుకోబోతున్నాము. శాబ్దస్య హి బ్రహ్మణయేష పంథాః యన్నమభిః ధ్యాయతి ధీరపార్థైః పరిభ్రమౌస్తత్ర న విందతే అర్థాన్ మాయామయే వాసనయాశయానః అతః కవిర్నామసు యావదర్థః స్యాదప్రమత్తః వ్యవసాయ బుద్ధిః సిద్ధేన్యథార్థే నయతేత భూయః పరిశ్రమం తత్ర సమీక్షమాణః సత్యాంక్షితౌ కిం కశిపోః ప్రయాసైః బహూ స్వసిద్ధేః ఉపబర్హణైః కిం సత్యంజలో కిం పురుధాన్నపాత్ర్యా దిగ్వల్కలాదౌ సతి కిం దుకూలైః చీరాణి కిం పథి న సంతి దిశంతి భిక్షాం నైవాంఘ్రిపాః పరభృతః సరితోప్యశుష్యన్ లుబ్ధా గుహాః కిమజితో వతినోపపన్నాన్ కస్మాత్ భజంతి కవయో ధనదుర్మదాంధాన్ ఏవం స్వచిత్తే స్వత ఏవ సిద్ధే ఆత్మా ప్రియోర్థో భగవాననంతః తం నిర్వృతో నియతార్థో భజేత సంసారహేతు పరమశ్చ యత్ర కస్తాం తనాదృత్య పరానుచింత మృతే పశూన సతీం నామయుంజాత్ పశ్యంజనం పతితం వైతరణ్యాం స్వకర్మజాన్ పరితాపాన్యుషాణం. నమో భగవతే వాసుదేవాయ. ఉపనయతు మంగళం నః సకల జగన్మంగళాలయ శ్రీమాన్ దినకర కిరణ నిబోధిత నవనళినదలక్షణో రామః. స్వస్తి ప్రియాభ్యః లోకాః సమస్తాః సుఖినో భవంతు.